పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల H1B వీసా రుసుమును $1,00,000 పెంచింది అమెరికా ప్రభుత్వం. అయితే వీటికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చే పనిలో పడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అధిక నైపుణ్యం ఉన్న ఉత్తమ వేతనాలు పొందే నిపుణుల ఎంపిక కోసం తాజా ప్రతిపాదనలు కూడా రెడీ చేసింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు తెచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. H1B వీసా ఎంపిక ప్రక్రియలో ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రేషన్ తాజాగా విడుదల చేసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం H1B కోసం ఇప్పుడున్న లాటరీ విధానాన్ని మార్చాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతించడం, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్ లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించడం వంటి చర్యలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే H1B ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు 2026 ఆర్థిక సంవత్సరంలో $502 మిలియన్ పెరుగుతాయని DHS అంచనా వేసింది. 2027లో $1 బిలియన్, 2028లో $1.5 బిలియన్, 2029లో $2 బిలియన్ పెరిగే అవకాశం ఉందని లెక్క కూడా కట్టేసింది.